పిల్లలు ఖమ్మం జిల్లా బాలభవన్లో పిల్లలు డ్యాన్స్ అని రకరకాల కార్యక్రమాలు నేర్చుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా వెకెట్ పోస్టులు ఉన్నాయి. గాత్రానికి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి. సంగీతానికి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి. టైలరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి. వాయిద్యాలకు సంబంధించినటువంటి సంగీత వాయిద్యాలకు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గాత్రం, సంగీతం, టైలరింగ్, వాయిద్య సంగీతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ తక్షణమే భర్తీ చేసి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నాను. పిల్లల యొక్క టాలెంట్ని, ప్రతిభని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది నిరంతరం జరుగుతున్నటువంటి నేపథ్యం. సో ఖమ్మం జిల్లా బాలభవనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బాలభవన్కి సంబంధించి పిల్లల్లో అకాడమిక్ ఎడ్యుకేషనే కాకుండా ఏదైతుందో సంగీతము, గాత్రము, డ్రాయింగు, పెయింటింగ్, టైలరింగు, వాయిద్యము, ఈ పోస్టులో ఈ ఎక్స్ట్రా కరిక్యులం అంటారు కదా, అదనపు వాళ్ళల్లో ఉన్నటువంటి కళల్ని బయటికి తీయడం కోసం, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడం కోసం ఈ పోస్టులు పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. ప్రతి జిల్లాకి కొన్ని పోస్టులు అలాట్మెంట్ ఆల్రెడీ గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దానికోసం ఈ పోస్టులని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పిల్లల నుండి సృజనాత్మక శక్తి ఇది అవుతుంది. చిన్నతనంలోనే ఇది నేర్చుకోవడం వల్ల కళా, సాంస్కృతిక, క్రీడా ఇట్లా కార్యక్రమాలు నేర్చుకోవడం వల్ల, అటు క్రీడా రంగాన్ని కళా సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది. తద్వారా దిశ నిర్దేశం జరిగి ఒక మంచి పౌరులుగా వీళ్ళు ఎదగడానికి, ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలి. ఒకవైపు ఒక సరైన గైడ్లైన్స్ లేనటువంటి పిల్లలు వక్ర మార్గాల్లో వెళ్ళినటువంటి బాలకార్మిక వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. లేకపోతే బాలకార్మికుల స్కూల్స్లో లేనటువంటి వాళ్ళు, స్కూల్స్లో లేనటువంటి పిల్లలు సంఘ విద్రోహులుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు ఏం కాదు. అంటే రాబోయే 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి కొద్దిపాటి ఖర్చు వల్ల ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేయడంలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి బాలభవన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనేది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది పిల్లలకు వాళ్ళలో ముఖ్యంగా సమ్మర్లో ఇక్కడ ఖమ్మం జిల్లాలో గత 2 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. మిగిలిన టైంలో కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వచ్చి ఒక 1 అవర్ నేర్చుకుని వెళుతున్నటువంటి సందర్భం ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంటాయి. సో సందర్భాన్ని బట్టి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఆ కాంబినేషన్స్లో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీయడం కోసం ఖమ్మం జిల్లా బాలభవనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 32 జిల్లాలు, ఖమ్మంతో పాటు మిగతా 32 జిల్లాలు, అంటే ఓవరాల్గా 33 జిల్లాల్లో బాలభవన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులు ఏదైతే ఉన్నాయి, గాత్రం, సంగీతం, టైలరింగు, సంగీత వాయిద్యం, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఈ ఇన్స్ట్రక్టర్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయాలి. ఇది నేషనల్ పాలసీగా కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కువ మంది పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలోకి, డ్రాయింగ్, పెయింటింగ్, వివిధ రంగాలకు సంబంధించి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఖమ్మం బాలభవన్ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని ఇది చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలనేది ఇంకా అన్ని 1-2 విభాగాలకు సంబంధించి రిక్రూట్మెంట్స్ సంబంధించిన ఇన్స్ట్రక్టర్స్, అంటే గైడ్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ని రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 10ల సంఖ్యలో ఉన్నటువంటి పిల్లలు 100,000 సంఖ్యలో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉపయోగం జరగడానికి ఆస్కారం ఉన్నది. సో అందుకోసం ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. పిల్లల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలిది, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసి వివిధ రంగాల్లో ఇక్కడ నేర్చుకున్నటువంటి కళలు లేకపోతే కార్యక్రమాలు ఏదైతే వాళ్ళ జీవితంలో బ్రతుకుదెరుగు కూడా ఉపయోగపడతాయి. బయట ప్రపంచానికి కూడా మనం ఏందో నిరూపించుకునే, ప్రూవ్ చేసేటువంటి అవకాశాలు ఈ పిల్లల నుంచే మనకు వస్తాయని. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, వాళ్లే వీళ్ళు. సో వాళ్ళకి సంబంధించి కొద్దిపాటి ఖర్చు చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట పడుతుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, స్పెషల్ స్టోరీ.